రష్యా విపణిలోకి పతంజలి ఉత్పత్తులు రష్యాతో ప్రారంభించి దాదాపు 200 దేశాలకి ఈ పతంజలి ప్రొడక్ట్స్ అనేవి విస్తరించాలని చెప్పి రామ్దేవ్ బాబా గారు తెలుపుతున్నారు. ఇంట్లో ఉన్న వెండి అమ్మేస్తున్నారంట. వారంలోనే 100 టన్నుల విక్రయం. ధర నిలబడదనే ఆందోళన. ఇదివరకు పేదవారికి బంగారంగా ఉండేదంటండి వెండి. ఇప్పుడు 1,53,000 ఉంది వెండి రేటు. అందుకని చెప్పి వాడని వెండి ఏదన్నా ఉంటే దాన్ని అమ్మాలని చూస్తున్నారంట. అడవికి అమ్మమ్మ, గిరిజనుల డాక్టర్ అమ్మ. రోగులకు నేను చెప్పేది ఒకటే అంటున్నారు. వ్యాయామం చేయండి, అతిగా తినకండి, ఎక్కువ కదలండి అండ్ ప్రకృతిని ప్రేమించండి, దయతో మెలగండి. ఇవన్నీ కలిసి అద్భుత ఔషధంగా పనిచేస్తాయి అంటున్నారు ఆవిడ. అందరికీ ఆర్థిక సేవలతో పేదరిక నిర్మూలన చెప్తున్నారు. కేంద్ర ఆర్థిక సేవల శాఖ కార్యదర్శి ఎం నాగరాజు గారు చెప్తున్నారు. పేదరికం ఎలా నిర్మూలించబడుతుందంటే ఒక బ్యాంకు ఖాతా తెరవడం ద్వారా మాత్రమే కాదు, కుటుంబానికి పొదుపు, రుణ సదుపాయాల కల్పన, ఆకస్మిక సంఘటనలను ఎదుర్కొనే శక్తి, విద్య, వైద్యం, ఉపాధిపై పెట్టుబడి పెట్టగల సత్తా కల్పించడం అని ఆయన వివరించారు. రోజుకి 50 ప్రమాదాలు, 23 మరణాలు. ఈ ఏడాది రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు లెక్కలేవి. 5 ఏళ్లుగా సగటున ఏటా 19,000 ప్రమాదాలు. వీటిలో 8,000 మంది మృతి. దేశంలో టాప్ 100 జిల్లాల్లో ఏపీ నుంచి 6. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్న మోర్పు. సాయంత్రం దాటాకే అతి ఎక్కువగా ప్రమాదాలు, అధిక ప్రమాదాలు. ప్రకాశంలో ప్రమాదాలు ఎక్కువ. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మనం కరెక్ట్గా వెళ్తున్నా అవతల నుంచి కరెక్ట్గా రాకపోయినా ప్రమాదం జరుగుతుంది. సో ప్లీజ్ మెయింటైన్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఒక సర్టైన్ స్పీడ్ అనేది లెవెల్ అనేది మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళండి. అనారోగ్యాన్ని పార్సిల్ చేస్తున్నారంట. ఏంటనుకుంటున్నారా? వేడివేడి సాంబార్, రసం, కర్రీ పాయింట్స్ నుంచి కూరలన్నీ ప్లాస్టిక్ కవర్స్లో కడుతున్నారు. వాటి వల్ల క్యాన్సర్ ముప్పు వచ్చే ప్రమాదం ఉంది. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. అలాంటి వాటిలో తినద్దు. ప్లీజ్ ఇంట్లో వండుకొని ప్రిపేర్ చేసుకోండి. లేదా ఏమైనా బాక్స్ లాంటివి తీసుకెళ్ళండి. వేడి అనేది పాలిథిన్ కవర్స్లో అస్సలు కట్టకూడదు. విశాఖలో విజయనాథం 271 పరుగుల లక్ష్యాన్ని ఊదేసిన భారత్. జైస్వాల్ 116 నాట్అవుట్. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి సిరీస్ కైవసం. యశస్వి శతకం. రోహిత్ కోహ్లీ మెరుపులు. అరుదైన ఖనిజాల క్లస్టర్గా విశాఖ. బీచ్ సైన్ ప్రాజెక్టులను ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. టైటానియం పార్క్ అభివృద్ధి చేస్తామంటూ అదానీ సంస్థ ప్రతిపాదన. భూ అయస్కాంత ఖనిజాల తయారీ కంపెనీలను ఆహ్వానించేలా కార్యాచరణ. వేరే విదేశాలపైన అరుదైన ఖనిజాల కోసం ఆధారపడడం తగ్గించి స్వదేశంలో లభించే వాటి తయారీని ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించింది. టీ కొట్టి వాడి దగ్గర 10 రూపాయలు చెల్లింపులకే డిజిటల్ వాడకం ఉన్నప్పుడు దేవాలయాల్లో డిజిటల్ వాడకం ఎందుకు లేదు అని ప్రశ్నిస్తున్నారు. ఫైనల్గా శుక్ర శనివారాల్లో చందమామ చాలా అందంగా కనిపించింది. మామా సూపర్ అంటూ ఇచ్చారు.